वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. హరికిం పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరి సుతలతో నాడుపు బోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసుర తన్లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్. నిత్య కళ్యాణములను లోకాలంతటికీ ప్రసాదించేటటువంటి సిరి లక్ష్మీదేవి మాకు సమస్తమైన శుభాలను ఇచ్చుగాక అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈవిడ ఎవరు అంటే హరికిం పట్టపు దేవి. హరి విష్ణువుకు పట్టపురాణి, పుణ్యముల ప్రోవు, ఇవన్నీ ఆవిడ విశేషణాలు. అయితే ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవలసినది విష్ణుమూర్తికి పట్టపురాణి. ఏమిటి విష్ణుమూర్తికి పట్టపురాణి అనంత ప్రధానంగా చెప్పవలసినది అంటే, విష్ణువు లోకాలనన్నింటినీ కూడా స్థితికారకుడై పోషిస్తూ ఉన్నాడు. ఆయన ఆ విధంగా స్థితికారకత్వం కలిగి ఉండడానికి కలిగిన శక్తి ఏదయ్యా అంటే ఆ శక్తికి లక్ష్మి అని పేరు. అంటే సృష్టిలో ఉండేటటువంటి వస్తు సముదాయానికంతా ఆ వస్తువులు పదార్థములైన వాంగ్మయములైన రెండు రకాలుగా ఉంటాయి. వాంగ్మయ సృష్టి, పదార్థ సృష్టి. ఈ రెండింటికి కూడా లక్షణాలని నిర్దేశించి ఆ నిర్దేశించబడినటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా వర్తిస్తూ ఉన్నాయో లేదో చూస్తూ ఉండడం అనేది విష్ణువు చేసే పని అయితే, ఆ లక్షణాలను కలిగించి వాటిని సమయానుగుణంగా మార్పు చెందేటట్టుగా లక్ష్మలు అంటే గుర్తులు, సంకేతములను కలిగి ఉండేటటువంటిది ఆవిడ, కలిగించేటటువంటిది లక్ష్మి. ఆ శక్తి కలిగినటువంటి వాడు గనకే విష్ణువు స్థితికారకుడు అవుతున్నాడు. కనుక ఆ విష్ణువుకి జగత్ స్థితికారకత్వాన్ని కలిగించిన లక్ష్మీదేవి విష్ణువుతో పాటు వైకుంఠంలో నిరంతరం ఉంటూ నిర్గుణుడైనటువంటి పరమాత్మ సగుణుడుగా భూలోకంలో అవతరించిన ప్రతి సందర్భంలోనూ ఆయనకి ఆ సగుణత్వాన్ని కలిగించటం, వచ్చినటువంటి ప్రయోజనం సిద్ధింపచెయ్యటం, ఈ రెండింటి కోసం ఆయనని అనుసరించి వస్తూ ఉంటుంది. వీడిని ఏమంటారు? అనపాయిని అంటారు. అంటే ఎప్పుడూ కొద్దిగా కూడా దూరంగా ఉండనటువంటిది, ఏమాత్రం దూరంగా లేకుండా ఆయన ఎప్పుడు ఎక్కడికి వస్తే అక్కడంతా తాను ఆయనతో పాటుగా అవతరిస్తూ ఉంటుంది. మత్స్యావతార సమయంలో ఆయన చూపుల్లో ఉంది, అందుకే ఆవిడికి శ్రీ అనేటటువంటి పేరు వచ్చింది. శ్రీ అంటే చూచేటటువంటిది అనే అర్థం కూడా ఉంది, చూపులకు సంబంధించినటువంటిది. అలాగే కూర్మావతారంలో కూర్మవల్లిగా వచ్చింది, వరాహావతారంలో భూదేవిగా వచ్చింది, భూ వరాహ లక్ష్మిగా వచ్చింది, వామనావతారంలో విద్యాలక్ష్మిగా ఆయన వెంట వచ్చింది, నృసింహావతారంలో లక్ష్మి, చెంచులక్ష్మి అంటూ ఉంటాం మనం. అదేవిధంగా రామావతారంలో సీత, కృష్ణావతారంలో రుక్మిణి. ఇలా ఆయన ఎప్పుడు భూలోకంలో అవతరిస్తూ ఉంటే అప్పుడల్లా తాను
ఆయనకి అనపాయిని గనక ఆయన తాను చేయవలసినటువంటి కార్యాలను సమర్థవంతంగా చేయడానికి కావలసిన శక్తినివ్వడం కోసం అనుసరించి వెంట వచ్చింది. ఆయన వెంట వచ్చింది. కానీ ఒక అవతారంలో మాత్రం తానే ముందు వచ్చింది. తాను నాయకుడి పక్కన నాయిక కాదు, తానే నాయకురాలు. కథని నడిపించినటువంటిది. మిగిలినటువంటి పాత్రలన్నీ తనను అనుసరించి ఉండవలసినదే. అటువంటి అవతారం ఏదయ్యా అంటే కలియుగంలో ఉన్న తిరుచానూరులో వెలసినటువంటి అలమేల్మంగ, అలిమేలుమంగ, అలమేలుమంగ అన్న పేర్లతో కూడా పిలుస్తాము పద్మావతీదేవి. ఇక్కడ మాత్రం తానే నాయకురాలుగా, స్వతంత్ర లక్ష్మిగా, స్వతంత్ర వీరలక్ష్మిగా, వీరలక్ష్మిగా అవతరించింది. అందుకు తిరుచానూరుకి అంతటి ప్రసిద్ధి, ప్రశస్తి. ఈవిడ వచ్చిన తరువాత వెంటపడి అనుసరించి విష్ణువు రావటం జరిగింది. ఇక్కడ హరికింపట్టపు దేవి అని కాదు, ఈవిడెవరు? లక్ష్మీదేవికి అనగా పద్మావతికి ఆయన భర్తగా రావడం జరిగింది. ఇది తిరుచానూరులో ఉన్నటువంటి పద్మావతీదేవి యొక్క ప్రశస్తి. ఈవిడ ఇక్కడ ఎందుకు ఈ విధంగా రావడం జరిగింది అంటే, జగన్మాత ఎప్పుడైనా లోకంలో తాను అవతరించవలసిన సందర్భం వస్తే అనేక రూపాలలో అనేకంగా ఆవిడ ఆవిర్భవించినటువంటి సందర్భాలు చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంటాయి. స్వయంభూ మన్వంతరంలో భృగు ప్రజాపతికి కుమార్తెగా అవతరించింది. ఆయన తపస్సు చేసి అడిగాటట, నా ఇంట బిడ్డగా రావా నువ్వు అని. ఎవరైనా బిడ్డగా రమ్మంటే జగన్మాత మురిసిపోదా? ముచ్చటపడి భృగు ప్రజాపతి కుమార్తెగా వచ్చినప్పుడు ఆవిడ్ని భార్గవి అన్నారు. స్వారోచిష మన్వంతరంలో అగ్ని నుండి ఉద్భవించింది. జాతవేదసే సొనవామ సోమమరా తీయతో నిదహ అతివేద అని కదా అమ్మవారి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అగ్ని నుంచి ఆవిర్భవించింది. ఔత్తమ మన్వంతరంలో జలరాశి నుండి ఉద్భవించింది. తామస మన్వంతరంలో భూమి నుండి ఉద్భవించింది. రైవత మన్వంతరంలో మారేడు వృక్షం నుంచి ఉద్భవించింది. అందుకే మారేడు చెట్టుకి శ్రీ వృక్షమని, మారేడు పండుకి శ్రీఫలమని, సాక్షాత్తు మారేడు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా మనం పరిగణించటానికి కలిగినటువంటి కారణం. ఎందుకంటే లక్ష్మి ఉత్పత్తికి స్థానమైనటువంటిది. చాక్షుష మన్వంతరంలో గగన మండలంలో సహస్రదళ పద్మంలో నుంచి ఉద్భవించింది. వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుంచి ఉద్భవించింది. ఇదే మనకందరికీ బాగా తెలిసింది. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని తరచినప్పుడు అందులో నుండి ఉద్భవించినటువంటి అనేకమైన విశిష్ట వస్తు సముదాయాలతో పాటుగా లక్ష్మీదేవి కూడా పాల సముద్రంలో నుంచి ఉద్భవించడం జరిగింది. ఇన్ని మన్వంతరాలలో ఇన్ని జరిగినా ప్రస్తుతం మాత్రం తిరుచానూరులో ఉన్నటువంటి అమ్మవారు మాత్రం ఇలా కాదండి. స్వయంగా వైకుంఠం నుండి కొల్హాపురం వచ్చి, కొల్హాపురం నుండి బంగారు పద్మంలో పద్మస్వరూపంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆవిర్భవించడం జరిగింది. ఇది ఈ తిరుచానూరులో ఉద్భవించినటువంటి పద్మావతీదేవి యొక్క ప్రత్యేకత. ఎందుకు ఇక్కడ ఆవిర్భవించింది? కారణం ఏమిటి? ఇంతకు ముందైతే విష్ణువు అవతరిస్తూ ఉన్నాడు రాక్షస సంహారానికి. రాక్షస సంహారానికి విష్ణు అవతరిస్తే ఆయనకి తగినటువంటి శక్తిని కలిగించటం కోసం తాను కూడా ఉద్భవించింది. ఆవిడే శక్తి స్వరూపిణి కదా. శక్తి లేకపోతే దైవం కూడా శక్తుడు కాదు, అశక్తుడు. ఆయన శక్తుడు కావాలంటే తప్పనిసరిగా శక్తి ఉండాలి. విష్ణువుకున్న శక్తి లక్ష్మి. అందువల్ల ఆయన వెంట ఆవిడ అనుసరించి రావడం జరిగింది. ఇక్కడ ఆ విధంగా కాదు కదా, ఇది ప్రత్యేకమైనటువంటి అవతరణ. ఎందుకు ఇక్కడ ఇలా అవతరించడం జరిగింది? ఇక్కడ ప్రత్యేకంగా రాక్షస సంహారం చేయడం జరిగిందా? విష్ణువు ఏమన్నా రాక్షసుని సంహరించాడా? కాదే. కానీ ఎందుకు జరిగింది అంటే దీనికి ఒక పురాణంలో ఉన్న ఐతిహ్యం చెప్పుకోవాలి. ఏమంటే, ఎప్పుడెప్పుడు లోకంలో రాక్షసులు అవతరించారో అప్పుడల్లా ఆ రాక్షసులు కూడా
సృష్టిలో భాగమే గనక కొంతకాలం వారిని ఉపేక్ష చేసిన వారు చేసేటటువంటి ఆగడాలు పెచ్చుమీరిపోయినప్పుడు, వాటిని అదుపులో పెట్టవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా రాక్షస సంహారం కోసం, వారిని అదుపులో పెట్టడం కోసం శ్రీ మహావిష్ణువు అవతరించడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, విష్ణువే ఎందుకు అవతరించాలండి రాక్షస సంహారానికి? అమ్మో, ఇలాంటి సందేహాలు వస్తాయి కదా. ఎందుకు అవతరించాలంటే స్థితికారకుడు ఆయనే గనక. ఇక్కడ ఉన్నటువంటి సృష్టి అనేటటువంటి దానిని స్థితిగా ఉంచటానికి మూల కారణం ఆయనే గనక. దాన్ని బాగుపరచవలసింది, లోట్లు పాట్లు ఉంటే, తేడాలుంటే సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఆయన మీదే ఉంది గనక అలా అవతరించడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లా ఒక్క రాక్షస సంహారం అనేది కనపట్టలేదే. ఆ విధంగా సంహరించుకుంటూ గనక వెళ్ళినట్టయితే భూమండలం మీద మానవులే ఉండకుండా పోయే ప్రమాదం ఉందే. కనుక దానికి మరొక మార్గం చూడాలి అని అనుకోవడం జరిగింది. ఇది తిరుచానూరులో అమ్మవారు ఆవిర్భవించటానికి నేపథ్యంగా మనం చెప్పుకోవాలి. ఏమిటది? దీనికి ప్రణాళిక ఎలా జరిగింది, దీనికి ప్రణాళిక వేసుకోవడం ఎట్లా ఏర్పాటైంది అన్నదాన్ని గనక మనం ఆలోచించినట్టయితే, ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చాలా చక్కగా సరస సల్లాపాలతో వైకుంఠంలో ఉన్నటువంటి సమయంలో ఆర్తనాదాలు వినపడ్డాయట. ఏమిటి ఆర్తనాదాలు, ఏమిటి బాధలు, కేకలు, గోలలు అంటే ఆలోచిస్తే ఏముంది, క్షణంలో తెలిసిపోతుంది. ఇది తెలుసుకోవాలి అనుకోవడం చాలు, తెలిసిపోవడం జరుగుతుంది. భూలోకంలో దుష్టుల సంఖ్య పెరిగిపోయింది, పాపాలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళ పాపాలన్నిటినీ పోగొడితే తప్ప అందరూ సన్మార్గంలోకి రావడానికి వీలు కావటం లేదు. కనుక పాపములను తొలగించేటటువంటి ప్రయత్నం ఒకటి చెయ్యాలి. భూమండలంలో పెరిగిపోయిన పాపాలని తగ్గించేటటువంటి ప్రణాళిక ఒకటి ఉండాలి. మరి దానికోసం ఏం చెయ్యాలి అంటే, దానికోసం మనం అవతరించవలసి ఉంటుంది అని చెప్పాడు విష్ణుమూర్తి. అంతేనా, మళ్ళీ అవతరించాలా? ఇంతకు ముందులాగానే మారుతుంది, స్థలం మారుతుంది, కానీ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, భూదేవి అందరూ పక్కపక్కనే ఉంటారు, ఇక్కడి నుంచి అక్కడ. ఈ మాదిరిగా వాళ్ళు అనుకున్నప్పుడు విష్ణు ఒక మాట అన్నాడు, ఈసారి నా వెంట మీరు రావటం కాదు, మీ వెంట నేను వస్తా. మీరిద్దరూ ముందు వెళ్ళండి భూమండలానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అనుసరించి మీ వెనక్గానే రావడం జరుగుతుంది అని. అయ్యయ్యో, మీరు లేకుండా మేము రావటమా? మిమ్మల్ని అనుసరించవలసిన వాళ్ళం కదా మేము, మమ్మల్ని అనుసరించి మీరు రావటం సరైన పద్ధత అంటే, ఈసారికి ఇదే పద్ధతి తగినటువంటిది. లోక కళ్యాణం, లోకక్షేమం జరుగుతూ ఉంది అంటే, జగన్మాత తన బిడ్డలు ఆనందిస్తారు అంటే సంతోషించదా? దానికోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడకుండా ఎలా ఉండగలుగుతుంది? తన బిడ్డల యోగక్షేమాలు కదా తనకు కావాల్సింది. సరేననుకున్నారు. ఇలా ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని వారు ఆలోచన చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో, రోజులు అంటే వాళ్ళకి రోజులు భూమండలం మీద కొన్ని యుగాలు జరిగిపోతూ ఉంటాయి. అంటే మనకున్న కాల గణనానికి దేవతల కాల గణనానికి చాలా తేడా ఉంటుంది కనుక, అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ భృగు మహర్షి రావడం, దేవతలందరిలోకి అత్యధికంగా పూజించదగినటువంటి అర్హత కలిగినటువంటి వాడెవరు అని వాళ్ళల్లో వాళ్ళు, ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆలోచన చేయడం, ఎవరన్నా వెళ్ళి పరీక్ష చేసి కనుక్కురావాలి అని అనుకోవడం. ఎవరు పెడతారు? ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు గొప్పవాడివే, తక్కువ వాడివా, నీకన్నా గొప్పవాడు ఉన్నాడా, అందరికన్నా నువ్వే గొప్పవాడివా అని అడిగితే ఒప్పుకుంటాడా ఎవరైనా? ఎవరు ఒప్పుకోరు కదా. ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అని అనుకుంటారు. అనుకోకపోతే లోకం నడవదు. అలా అనుకోబట్టే లోక వ్యవహారాలు చక్కగా నడుస్తున్నాయి. ఈ విధంగా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో, ఎవరు నిజమైనటువంటి పూజ అర్హత కలిగినటువంటి దైవం ముగ్గురులోనూ అని ఆలోచిస్తూ ఉంటే, ఎవరైనా వెళ్ళి పరీక్ష చేయాలి అన్నారు. ఎవరు చేస్తారండి? ఆ దేవతామూర్తులకి ఏదైనా కోపం వచ్చినట్టయితే వీళ్ళు ఉండరు, వీళ్ళకి ఆలోచన ఇచ్చిన వాళ్ళు ఉండరు. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎవరు వెళ్ళి పరీక్ష చేస్తారు అంటే, భృగు మహర్షి తను బయలుదేరాడు. బ్రహ్మగారి దగ్గర ఆయనకి జరిగినటువంటి సన్మానం అంటే దొరికినటువంటి స్వాగతం, పలకరింపు ఎట్లా ఉందో ఈయన
ఎందుకు పనికిరాడు అనుకున్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనర్హుడని తేల్చుకున్నాడు. ఈయన వచ్చేటప్పటికీ విష్ణు మాత్రం అలా హాయిగా శయనించి ఉన్నట్ట, ఒక్క చెయ్యి తల కింద పెట్టుకుని. అక్కడే లక్ష్మీదేవి కూడా పక్కనే ఉంది. ఉంటే ఈయన విష్ణు ఏం చేశాడు, ఆయన్ని రమ్మని ఎంతకాలం రమ్మన్నాడే గాని లేవలేదు. దానితో నేను వస్తే నువ్వు ఇంకా లేవలేదా అని కాలుతో తను తన్నాడు విష్ణుమూర్తిని. తన్నితే విష్ణువు లేచి ఆయన పాదాలు తానే సంవాహనం చేశాడు, పాదాలు నొక్కాడు. అయ్యయ్యో, కఠినమైనటువంటి నా గుండె మీద మీరు తన్నారే, నా గుండె కఠినమైంది కదా, ఆ కాఠిన్యానికి మీ పాదం ఏమన్నా నొచ్చుకుందేమో, నొప్పి పెట్టిందేమో అని చెప్పి కాళ్ళు ఇలా నెమ్మదిగా పాద సంవాహనం అంటే కాళ్ళు పిసకడం అంటారే, అలా చేస్తున్నాడు. కాళ్ళు పిసుకుతూ 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 ఆయన అరికాలిలో ఉన్నటువంటి ఆ కనుగుడ్డుని ఇలా నొక్కేశాడు. ఆయనకి అంతటి అహంకారం, అంతటి గర్వం రావడానికి కారణం ఆయన పాదంలో ఉన్నటువంటి కన్ను. ఎప్పుడైతే ఆ కన్నుని చిదిపేశాడో ఆయనకున్నటువంటి అహంకారం అంతా తగ్గిపోయింది. అహంకారం తగ్గింది కానీ విష్ణుమూర్తి బాగానే ఉందని అనుకునే లోపల అక్కడ లక్ష్మీదేవి లేదు. ఆవిడ అలిగింది. ఎందుకు అలిగింది అంటే అందరూ ఏమనుకుంటారు, భర్తని తన ఎదుట ఎవరైనా అవమానపరిస్తే ఏ ఆడది కూడా సహించలేదండి. తన భర్త అందరికన్నా గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటుంది లోకంలో. ముఖ్యంగా భారతదేశంలో ఏ స్త్రీ అయినా తన భర్త తనకన్నా గొప్పగా ఉండాలి, ఆయన అందరూ గౌరవించాలి అని అనుకుంటుంది. తన భర్తను అవమానం చేసినందువల్ల ఆవిడ కోపం వచ్చింది. ఇది ఒక కారణం. అవమానం చేయడం మాత్రమే కాదు, ఏం చేశాడు, గుండెల మీద తన్నాడు. ఆ గుండెలు ఎట్లాంటివి, ఆయన శ్రీనివాసుడు, లక్ష్మీదేవి తన గుండెల మీద కలిగినటువంటి వాడు కనుక గుండెల మీద తన్నితే ఎవరిని తన్నినట్టు, లక్ష్మీదేవిని తన్నినట్టు. అది కదా ఆ మహర్షి చేసినటువంటి పని. దానికి దండించాలి అని వీళ్ళ బాధ కాదు, అలిగింది. ఇది మనం అనుకుంటాం కానీ వాస్తవంగా అది కాదు. పరపురుష స్పర్శ భరించలేకపోయింది. ఎంతటి మహర్షి అయినా గుండెల మీద తన్నేటప్పటికీ ఇక్కడ లక్ష్మీదేవి ఉంది కదా, ఆయన పాదాలు వచ్చి ఇక్కడ తగిలాయి కదా అంటే ఆవిడకి పరపురుష స్పర్శ కలిగినట్టా కాదా? పరపురుష స్పర్శ కలిగింది గనక ఆవిడ తానక్కడ ఉండను అని అనుకుంది. ఒక్కొక్క రకమైనటువంటి దోషానికి ప్రక్షాళన ఒక్కొక్క రకంగా ఉంటుంది, అన్నిటికీ ఒక రకంగా ఉండదు. దుమ్ము పడింది అనుకోండి అద్దం మీద, బట్టతో తుడిస్తే పోతుంది. బట్టకి మట్టి అంటుకుందనుకోండి, నీళ్లల్లో ముంచి చేస్తే పోతుంది. అదే నూనె తుక్కుందనుకోండి, దానికి ఇంకొంచెం ఇంకేదన్నా పెట్టి కడిగితే కానీ పోదు. అంటే ఈ విధంగా ఒక్కొక్క మాలిన్యానికి, ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క రకమైనటువంటి పరిష్కారం ఉంటుంది. నేను ఉండే చోటుని అతడు తన్నాడు గనక నేను ఇక్కడ ఉండను అంది. మరి అక్కడ ఉండకపోతే భూలోకానికి వచ్చింది, నేరుగా భూలోకానికి వచ్చింది. రావడం కొల్హాపురంలో ఆవిడ నిలవడం జరిగింది. ఆ కొల్హాపురంలోనే చాలా కాలం ఉంది. అప్పుడైతే భృగు మహర్షి యొక్క అహంకారం తగ్గించటం కోసమని చెప్పి పాదంలో ఉన్నటువంటి కన్నుని చిదిమేశాడు గాని విష్ణుమూర్తి, భార్య పరిగెడుతూ ఉంటే ఆవిడ వెంట అక్కడి నుంచి తానిక్కడ ఉండను అని వెళ్ళిపోతూ ఉంటే ఆపడం అన్నది ఆలస్యం అయిపోయింది. ఆయన్ని శాంతపరిచి కదా వెళ్ళాలి. ఈ లోపల లక్ష్మీదేవి భూలోకానికి రావడం, భూలోకంలో కాలపు కొలతలు, పైలోకంలో ఉండే కాలపు కొలతలు తేడా ఉంటాయని అనుకున్నాం కదా. వారక్కడ క్షణంలో ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇక్కడ కొంతకాలం జరిగిపోవడం ఇవన్నీ జరిగాయి. ఇక్కడ కొల్హాపురం లేక కరవీరపురం అని కూడా అంటారట దాన్ని. ఆ కొల్హాపురంలో ఉండిపోయినటువంటి లక్ష్మీదేవి తాను తపస్సు చేసుకుంటూ ఉంది. అదే సందర్భంలో అక్కడ రాక్షసులను కూడా సంహరించడం జరిగింది. ఎప్పుడైతే లక్ష్మీదేవి తనని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో విష్ణువుకి బాధ కలిగింది. విష్ణువు ఎప్పుడూ ఆయన అవమానం చేయలేదు, చులకన చేయలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు, ఘనంగానే చూశాడు. కానీ ఎప్పుడైతే లక్ష్మి అలిగి వెళ్ళిందో ఆయన వైకుంఠంలో ఉండలేకపోయాడు. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అని మనం చెప్పుకుంటాం కదా.
వైకుంఠం పట్ల విరక్తి కలిగింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం తనకు అక్కరలేదు అనేటటువంటి భావన కలిగింది. ఆ భావన కలగంగానే లక్ష్మి ఎక్కడుందా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎక్కడుందా అని అంత వెతుక్కుంటూ బయలుదేరితే ఆవిడ కొల్హాపురంలో ఉందనే వార్త తెలిసింది. కానీ అక్కడికి వెళ్ళి ఆవిడని ఎంత ప్రార్థించినా ఆవిడెక్కడ అనుగ్రహించలేదు, ఆవిడ దయతలచలేదు. అప్పుడు అశరీరవాణి పలికింది, నువ్వు వెళ్ళి తిరుచానూరులో పద్మ సరోవరం దగ్గర తపస్సు చేస్తే ఆ లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహిస్తుంది అని. కొల్హాపురంలో 10 సంవత్సరాలు చేశాడు. కొల్హాపురంలో చేసిన 10 సంవత్సరాల జపానికి లేక తపస్సుకి ఆయనకి ఎటువంటి ఫలితం రాల. ఇప్పుడు తిరుచానూరులో ఉన్న పద్మ సరస్సులో దాని ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తే నీ కోరిక ఫలిస్తుంది అనేటటువంటి సందేశం వచ్చింది. ఆ సందేశాన్ని అనుసరించి ఆయన తిరుచానూరు బయలుదేరాడు. తిరుచానూరు వచ్చి అక్కడ పద్మ సరస్సున తపస్సు చేశాడు. 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కొల్హాపురంలో ఉన్నటువంటి మహాలక్ష్మి, ఎవరివిడ కొల్హాపురంలో ఉన్న మహాలక్ష్మి? సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న హరికి పట్టపు దేవి అని మనం చెప్పుకున్నామే. విష్ణుమూర్తికి పట్టపురాణి అయినటువంటి లక్ష్మీదేవి 1000 రేకుల బంగారు పద్మంలో ఆవిడక్కడ దర్శనమిచ్చింది. వైకుంఠం నుండి కొల్హాపురం, కొల్హాపురం నుండి తిరుచానూరులో పద్మవనం, అక్కడికి ఆ పద్మావతీదేవి రావటం జరిగింది. అటువంటి పద్మావతీదేవికి నమస్కారం చేసుకుందాం. శ్రీ పద్మావత్యై నమః. స్వస్తి.